Here given an equal to 4, common difference value is 2, Sn equal to minus 14. An equal to 4. What is the formula of an? An we can write as a plus n minus 1 into d equal to 4. What is the d value given? D value ఎంత ఇచ్చారు క్వశ్చన్ లో 2. సో a plus 2 into n 2 into minus 1 minus 2 equal to 4. A plus 2n equal to minus 2 when you take it that side. A plus 2n equal to 6. దీని నుంచి 2n equal to లేదంటే a equal to ఎలా రాసుకోవచ్చు? A equal to 6 minus 2n. Let us say this is equation 1. ఓకే, ఇప్పుడు ఇంకొక రిలేషన్ ఇచ్చారు కదా, ఏంటది? Sn ఈక్వల్ టు ఏంటది చెప్పండి? Sn ఈక్వల్ టు -14. మీరు n/2 into 2n plus n minus 1 ఫార్ములా తీసుకోవద్దు, ఇక్కడ కాంప్లికేట్ అవుతుంది. ఏ ఫార్ములా తీసుకోవాలి? n/2 into ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్ ఈక్వల్ టు -14. n/2 లాస్ట్ టర్మ్ ఇక్కడ ఇచ్చారు క్వశ్చన్ ఎంత? an వాల్యూ ఎంత ఇచ్చారు? వాట్ ఈస్ an వాల్యూ? 4. A plus 4 equal to -14. n/2 ఈ బై 2 ని తీసుకెళ్దాం, ఏమైంది? -14 into 2. ఇక్కడ ఏ ఉందా? ఈ ఏని దీంతో రీప్లేస్ చేయండి. ఏని ఓకే, అర్థమవుతుందా? ఈ ఏని 6 minus 2n తో రీప్లేస్ చేయండి. ఏని 6 minus 2n తో రీప్లేస్ చేస్తే ఏమవుతుంది చెప్పండి నాకు? 6 minus 2n plus 4. అర్థమైందా? లిజన్, డోంట్ టచ్. ఏని 6 minus 2n తో రీప్లేస్ చేద్దాం. సో చేస్తే ఏమవుతుంది చెప్పండి? 10 minus 2n equal to -28. Okay, listen. Now you multiply with n. n into 10 is 10n. n into 2n is 2n square equal to -28. Now you take 2n square this side. 2n square minus 10n. What is that? 2n square minus 10n. అన్ని ఇటువైపు తీసుకొస్తున్నాం. -28 ఈక్వల్ టు 0. ఇప్పుడు ఏమైంది చెప్పండి? n స్క్వేర్ -5n -14 ఈక్వల్ టు 0. నేను 2ని కామన్ తీసాను ఇక్కడ. జస్ట్ 2ని కామన్ తీయండి, ఏమవుద్ది? 2 into n square 2 into 5n 2 into 14. ఈ 2 ఇటువైపు వస్తే 0/2 0. ఓకే, ఇప్పుడు చెప్పండి. ఇంటూ చేస్తే -14, యాడ్ చేస్తే -5. ఏంటా రెండు నెంబర్లు చెప్తారా? -7 plus 2. -7 plus 2 is -5. -7 into 2 is -14. అంతే కదా? ఇంటూ చేస్తే -14 రావాలి, యాడ్ చేస్తే -5 రావాలి. ఏంటా రెండు నెంబర్లు చెప్పండి? -7 and 2. -7 plus 2 is -5. Is it clear? సో అంటే -5n ని ఎలా రాసుకోవచ్చు? -7n ప్లస్ 2n గా రాసుకోవచ్చు. ఓకే, రైట్ డౌన్. n స్క్వేర్ ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లాగా వచ్చింది, దీన్ని స్ప్లిట్ చేస్తున్నాం. -7n ప్లస్ 2n -14 equal to 0. Now from first to two term we can take n as a common, so n minus 7. From next to two term we can take 2 as a common, n minus 7 equal to 0. n plus 2 n minus 7 equal to 0. Okay, so ఇప్పుడు ఫస్ట్ టర్మ్ ని make it equal to 0. n plus 2 ని 0 కి ఈక్వల్ చేసుకోండి. n plus 2 equal to 0, then n equal to -2. ఇక్కడ ఏమవుతుంది అప్పుడు? n minus 7 equal to 0, n equal to 7. మరి n equal to -2 ని మనం కన్సిడర్ చేయకూడదు, ఎందుకంటే n value cannot be negative. So n is the number cannot be negative. అందుకే అక్కడ -2 ని no need to consider. But here n value is 7. n value మనకు వచ్చింది. ఇప్పుడు ఏ వాల్యూ రావాలంటే ఈక్వేషన్ 1 అని ఏదైతే పెట్టుకున్నామో అక్కడ n ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేయండి. So put in equation 1, n equal to 7. Put in equation 1. What is the equation 1 we have? Equation 1 ఏముంది? A equal to
6 minus 2n, so 6 minus 2 into 7, 6 minus 14, 6 minus 14 is minus 8, then a value is minus 8, n value is 7. Now you see here, they given here a value is 3, don't talk please. A equal to 3, n equal to 8, Sn equal to 192, so we have to find the value of d. ఇక్కడ ఎస్ అంటే దాని అర్థం ఏంటి, దాని అర్థం ఏంటి, అది ఎస్ఎన్ వాల్యూ అని అర్థం. సో ఎస్ఎన్ ఈక్వల్ టు 192. ఓకే, రైట్ ఆన్ యువర్ ఎస్ఎన్ ఈక్వల్ టు 192 ఇచ్చారు కదా. సో ఎస్ఎన్ ఫార్ములా చెప్పండి నాకు, n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ d విచ్ ఈస్ ఈక్వల్ టు 192. ఓకే, what is the n value? So n/2, what is the n value given in the question? Moshita, n value ఎంత ఇచ్చారు అక్కడ? 8. So 8/2 into 2a. A value is 3. A ప్లస్ లో 3 పెట్టుకోండి. n ప్లస్ లో 8 minus 1. మరి d తెలియదు, d ని అలాగే వదిలేయండి. ఈక్వల్ టు 192. ఓకే, 8/2 ఎంత? 4 ఇంటూ 4 ఇటువైపు తీసుకొస్తే by 4. 2 3 जा 6. 8 minus 1 is 70. ఆ ఇంటూ 4 ని ఇటువైపు పట్టుకొస్తున్నాను, అదేమవుద్ది by 4 అవుతుంది. 192/4 how much it is? 6 plus 7d. చెప్పండి ఇది 4 how many times? 4 4 just 16, 4 8 just 32, 48. Okay, 6 plus 7d equal to 48. Then 7d equal to 48 minus 6. Okay, 7d equal to 42. 7d equal to 42 and d value is how much? D equal to 42/7, then d value is 6. అంతే కదా, 7 6 42. Is it clear everyone? Sn equal to 144, last term is 28 and total number of terms is 9, so we need to find the a value. You take this formula, Sn equal to n/2 into first term plus last term. Okay, what is the Sn? Sn value is how much here? 144 equal to 9/2. N value is 9. Total here we have 9 terms. There n value is 9. First term a plus a and last term is 28. Okay, then 144. అరే చెప్పండి, by 2 ఇటు వస్తే ఏమవుతుంది? 2 into 2 by into 9 ఇటు వస్తే by 9 equal to a plus 28. 9 how many times? 9 1 9, 54 వస్తుంది. 54 ఎక్కడ వస్తుంది 9 టేబుల్ లో? 6. 9 6 54. ఓకే, 16 into 2 is 32 equal to a plus 28. Then a equal to 28 ఇది తీసుకురండి, ఏమవుతుంది? 32 minus 28 ఏమవుతుంది చెప్పండి? 32 minus 28 is 4. Yes, then a value is 4. How many terms of the AP 9, 17, 25 must be taken to give a sum of 636? Okay, so here first term we have 9. First term ఎంత ఉంది? 9. Common difference 17 minus 9 is how much? 8. Okay, then the total summation Sn value is how much? 638. We need to find the number of terms. 636. Okay, sorry, 638 already, 636. Okay, Sn value is 636, n value we need to find. So a formula use చేస్తే మనకి Sn formula వస్తుంది. Sn equal to n/2 into 2a plus n-1 into d. Sn equal to n/2 into 2a plus n-1 into d. So Sn value already they given 636. N/2 we don't know. 2 into a, that is 2 into 9, n-1. What is the d value? D value is 8.
సో బై 2 లిజన్ బై 2 అటువైపు వస్తే ఏమవుతుంది Into into 2. So 636 into 2 equal to n into 2 9 times 18. 8 into n is 8 8. 8 into 1 is minus 8. So n into 18 minus 8 is 10 plus 8 10. Okay, so ఇందులోకి వెళ్ళి 2 ని కామన్ తీయొచ్చు 2 ని కామన్ తీయొచ్చు 2n 2 ని కామన్ తీస్తే ఇక్కడ 2 how many times 10 2 5 are 10 2 how many times 8 2 4 ఓకే ఇక్కడ కూడా 636 into 2 ఉంది కదా సో ఇక్కడ 2 2 అంటే కదా into 2 అంటే వెళ్తే బై 2 కదా 2 by 2 క్యాన్సల్ నేను డైరెక్ట్ గా ఇక్కడే క్యాన్సల్ చేస్తాను 636 ఈక్వల్ టు మనం వీలైనంత సింప్లిఫై చేసుకోవాలి ఈక్వేషన్ సో 636 n into 5 is 5n n into 4n is 4n square ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్ లో వస్తుంది అవునా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్ లోనే కదా వస్తుంది ఇప్పుడు ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్ లో దీన్ని రాసుకోండి సో చెప్పండి ఇప్పుడు ఏమవుతుంది ఇది 4n square plus 5n minus 636 equal to 0. Okay, 4n square plus 5n minus 636 equal to 0. ఇప్పుడు దీన్ని మనం ఫ్యాక్టరైజ్ చేయాలి ఇప్పుడు చూడండి ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్ లో వచ్చింది కదా n స్క్వేర్ కోఎఫిషియంట్ ఏంటి ఇక్కడ 4 ని కాన్స్టెంట్ టర్మ్ తో మల్టిప్లై చేయండి -636 తో అప్పుడు ఎంత వస్తుంది -2544 వస్తుంది సో మీరు ఎట్లాంటి నెంబర్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఇంటూ చేస్తే -2544 రావాలి యాడ్ చేస్తే 5 రావాలి ఏంటా రెండు నెంబర్ అంటే దానికోసం నేను ఎల్సిఎం చేస్తాను ఫ్యాక్టరైజేషన్ చేస్తున్నా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చెప్పండి ఇది 4 హౌ మెనీ టైమ్స్ 4 6 జా 24 కదా 4 3 జా 12 మళ్ళీ 24 వస్తుంది 4 6 జా 24 రైట్ నేను ఇక 2 2 తో చేస్తే లేట్ అవుతుందని 4 తో చేస్తున్నాను ఓకే 4 హౌ మెనీ టైమ్స్ 4 1 జా 4 23 వస్తుంది 4 5 జా 20 మళ్ళీ 36 వస్తుంది 4 9 టైమ్స్ 36 ఓకే మళ్ళీ 3 తో చేద్దాం 3 5 జా 15 3 3 జా 9 ఆగిపోయింది ఇక్కడికి సో 53 నుంచి రాదు ఇక అది ప్రైమ్ నెంబర్ కదా 53 సో 4 4 జా 16 16 3 జా ఎంత 48 ఎంత 48 అండ్ 53 ఆ రెండు నెంబర్స్ ఏంటి 48 అండ్ 53 సో మరి -53 తీసుకోండి -53 అండ్ 48 -53 ప్లస్ 48 ఇప్పుడు చూడండి మనకు కరెక్ట్ గా మ్యాచ్ అయింది -53 into 48 is -2544 -53 plus 48 is 5 so just this 5n we can split as -53n plus 48n okay shall I remove this పెద్దదానికి మైనస్ ఉండాలి కదా సారీ మైనస్ రాదు 53 into -48 కరెక్టే నేను తప్పు చేశాను ఎందుకంటే -2544 ఇంటూ చేస్తే -25 రావాలి యాడ్ చేస్తే +5 రావాలి +5 రావాలంటే పెద్దదానికి ప్లస్ ఉండాలి సింబల్ +53 -48 ఉండాలి 53 -48 is 5 53 into -48 is -2544 ఓకే సో అంటే +53 and -48 గా రాసుకోండి మిడిల్ టర్మ్ shall I remove this సో ఇది ఇంటూ చేస్తే ఇది ఎలా చేస్తామనేది మీకు తెలుసు కదా ఇది రఫ్ని పక్కన పెట్టుకోండి ఓకే సో ఇప్పుడు చేద్దాం ఇది 4n square this 5n can I write now 53n minus మిడిల్ టర్మ్ కదా స్ప్లిట్ చేస్తున్నాము 53n minus 48n minus 636 equal to 0 don't talk సో ఫస్ట్ టూ టర్మ్స్ నుంచి ఏం కామన్ చేయొచ్చు ఓన్లీ n ని మాత్రమే కామన్ చేయొచ్చు n ని కామన్ తీస్తే ఏమొస్తుంది 4n ప్లస్ 50 నెక్స్ట్ టూ టర్మ్స్ నుంచి -4n కామన్ రావాలి అంటే 16 ని కామన్ చేయాలా ఏం కామన్ చేయాలి 12 ని కామన్ చేయాలి
12 4 the 48. Okay, minus 12 ని కామన్ చేయండి. మళ్ళీ 4n ప్లస్ 53 రావాలి ఇక్కడ కూడా చూడండి, అదే వస్తుంది. కరెక్టేనా మనం చేసింది? కరెక్టే, చూసుకోండి కావాలంటే. మైనస్ 12 ఇంటూ 4 ఈస్ మైనస్ 48n. మైనస్ 12 ఇంటూ 53 ఒకసారి చేసి చూడండి. 12 3 ద 36, 12 5 ద 60 ప్లస్ 3 636 సరిపోయిందా? ఈక్వల్ టు 0. ఫస్ట్ బ్రాకెట్ లో ఏదైతే వస్తుందో 4n ప్లస్ 53, సెకండ్ బ్రాకెట్ లో కూడా అదే వచ్చేటట్టుగా కామన్ తీయాలి. ఓకేనా? సో చూడండి, మైనస్ 12 ఇంటూ 4 ఈస్ మైనస్ 48, మైనస్ 12 ఇంటూ 53 ఈస్ మైనస్ 60. సరిపోయిందా? సో ఇప్పుడు ఏం రాయాలి ఇక్కడ? n మైనస్ 12, ఎస్, n minus 12 and 4n plus 4n plus 53 equal to 0. n minus 12 equal to 0. అప్పుడు n equal to ఏమవ్వాలి? 12. ఇదేమవుతుంది? 4n plus 53 equal to 0 equal to 0. ఇక్కడ నెగటివ్ వాల్యూ వస్తుంది, ఫ్రాక్షన్ వాల్యూ వస్తుంది. సో ఇది మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. 4n equal to minus 53, n equal to minus 53 by 4. So n cannot be negative fraction, kada? So need not to be considered. So only n value 12 ni maatrame consider cheyali. Okay, so therefore your n value is how much? 12. Number of terms equal to 12. The first term of an AP is 5, the last term is 45 and the sum is 400. Find the number of terms and the common difference. Okay, first term last term ichi n value find out cheyamanaru ante summation kuda ichchadu kabatti. So ఏ ఫార్ములా యూజ్ చేస్తారు ఇక్కడ? Sn equal to n by 2 into a plus a. What is the Sn value given? 400. N value we don't know. First term they given here 5. Last term is 45. By 2 when you take it here, 400 into 2 is 400 into 2 is 800 equal to n into 5 plus 45 is 50. Then n equal to 800 by 50. 0 0 5 how many times? 80. 5 16 times. Okay, so n value ఎంత వచ్చింది? n value 16 వచ్చింది. ఇప్పుడు ఈ n value యూజ్ చేసుకొని d ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. d ని ఎలా ఫైండ్ అవుట్ చేద్దాం? yes, the last term అని ఇచ్చారు కదా, లిజన్. లాస్ట్ టర్మ్ ఏమనొచ్చు? a అని అనొచ్చా? yes, what is the last term? లాస్ట్ టర్మ్ ని ఏ అని అనొచ్చు, ఎల్ అని అనొచ్చు, ఏ అని కూడా అనొచ్చు. ఏ ఇన్ ఫార్ములా చెప్పండి? a plus n minus 1 into d equal to 45. What is the a? అది మనకి ఆల్రెడీ ఇచ్చారు. ఎంత ఏ వాల్యూ ఎంత ఇచ్చారు? ఏ వాల్యూ 5. n వాల్యూ ఎంత వచ్చింది మనకి ఇందాక? 16 minus 1 into d equal to 45. ఈ ప్లస్ 5 ని అటువైపు తీసుకెళ్తే మైనస్ 16 minus 1 ఎంత? 15d equal to 45 minus 5. Appear clear everyone? 16 minus 1 అనేది 15. 15d equal to 45 minus 5 ఎంత చెప్పండి? 40. And d equal to 40 by 15. 5 how many times? 5 3 is 15. 5 8 is 40. అంటే 8 by 3 వస్తుంది ఆన్సర్. Okay, so d equal to ఎంత ఆన్సర్? 8 by 3. The first and the last term of an AP, please. The first and last term of an AP are 17 and 350 respectively. If the common difference is 9, how many terms are there and what is their sum? Okay, first term they given. First term is a equal to 17. Last term also they given. Last term also we can write as an, which is equal to how much? 350. The common difference is 9. D value also they given. D equal to 9. And we need to find the n value and Sn value. Okay. How do you find the n value? n value ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే Sn నుంచి ఫైండ్ అవుట్ చేయాలంటే Sn వాల్యూ కావాలి. సో n వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే an నుంచి కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు, రైట్? What is the formula of an? A plus n minus 1 into d. An equal to a plus n minus 1 into d. Write on that.
an equal to a plus n minus 1 into d. What is the n value? We have your 350 equal to a value is 17 plus n minus 1 into d into 9. Plus 17 you take it this side. Minus 17. 350 minus 17 equal to n minus 1 into 9. Hey, please don't talk. 350 minus 17, how much? Chapadi. 333. 333. Into 9, when you take it this side, it will become by 9 equal to n minus 1. Please don't talk. So 9 how many times? 9 3 ja 27. Okay, so 63. 9 7 ja 63. So 37 equal to n minus 1. So n equal to 37 plus 1. N equal to 38. What is the value of n? 38. 38. From this, can you find the Sn value? So find out the Sn now. Sn equal to, please don't talk. Sn equal to n by 2 into A plus L. a plus l. Okay, what is the n value we got? 38 38 by 2. by 2. First term is 17 and the last term is 350. 38 by 2 is how much? 90. 350 plus 17, how much? 367. Okay, so calculate this. 19 into 367 is how much? 19 into 367 is 697. So this is your answer. So find the sum of first 22 terms of an AP in which d equal to 7 and 22nd term is 149. Okay, now you see first 22 terms. That means here n value is how much? N value consider here 22 and d value is 7 and the last term, the 22nd term value is how much? The last term, that last term value is how much? 149. From this you find the a value, afterwards you find the Sn value. Okay, do it. చేయండి ఇది ఏమవుతుంది? Yes. Okay, so to find the a value, use the an formula. An equal to, so what is the an for an value given? 149. An we can write as a plus n minus 1 into d equal to 149. We don't know the a value and n value they given here. Yes, don't touch please. N value is how much? 22 minus 1 into d equal to 149. So now you tell 22 minus 1 is how much? 21 into 7 equal to 149. A plus 7, when the 7 to the 147. So 21 into 7 is 147. 149. Then A equal to 149 minus 147. How much it is? A value is 2. Now you find the Sn. Sn equal to, formula చెప్పండి. Sn equal to Sn equal to n by 2 into first term plus last term. First term plus last term. First term already we got that, how much it is? N value is 22. 22 by 2 and the first term is 2 and the last term an value is 149. 22 by 2 is 11. 149 plus 2 is 151. Okay, so 151, 151. 11 to multiply just same అవుతుంది. The answer is 1661. Then Sn equal to 1661. Okay.